నైస్. ఇప్పుడు ఫోటో చూసుకో బ్రదర్, నువ్వు తీసావా? ఓకే బ్రదర్. ఓకే, వీడియో అయిపోయింది. వేదికను అలంకరించినటువంటి మనందరి నాయకుడు ముగ్గురమ్మవార్ల గురుల నిర్మాణ సారథి 69వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి కాయమోహన్ రెడ్డి గారు, అలాగే గ్రామాభివృద్ధి సేవా సంఘం కార్యవర్గ సభ్యులకు, మార్కండేయ సేవా సంఘం కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారాలు గ్రామాభివృద్ధి సేవా సంఘం తరఫున తెలియపరచుకుంటున్నాం. అలాగే ఈ యొక్క గుళ్ళు నిర్మాణానికి విరాళాలు రాసినటువంటి దాతలు, మిగతా రాసి ఇవ్వలేనటువంటి దాతలు కూడా తీసుకొచ్చి శ్రీ గుంచమాంబ దేవాలయం దగ్గర గ్రామ కమిటీ తాలూకా సభ్యులు కూర్చుంటారు కాబట్టి అక్కడ తీసుకొచ్చి స్లిప్ రాయించుకొని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇంకా రాయినటువంటి గ్రామస్తులు మరి చందాలు రాయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ ఆలయాలకి ద్వారబంధాలు కట్టవలసి ఉంది. అలాగే ఇంకా సూపర్ వర్క్ ఉంది. అలాగే ఈ యొక్క గురు నిర్మాణంలో శ్రమదానం చేసినటువంటి మిత్రులు స్పందించి మన గ్రామ దేవతల గురు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా చేదోడు వాదోడుగా నిలబడి నమస్కారం. ప్రోత్సహించిన గోవిందరెడ్డి గారికి మనం అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలనుకోండి, అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ అడిగితే ఆయనకంటే తమ్ముడికే చెప్తే బాగుండేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రామరెడ్డి ఎప్పుడూ నిరంతరం ఆయన చెప్పిన చూసే చెప్పకుండా నా పరిధిలో బాగా చేస్తున్నాడు. అలాగని మనం పొగడమే కాదు, ఆయన పైన ఆయన విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘ అధ్యక్షులు పిట్లర్చన్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. సుమారు 300-400 సంవత్సరాలు గుళ్ళే డిస్పాటిల్ చేసి ఈరోజు మనం గుళ్ళు కడుతున్నాం అంటే తరతరాలకి మన తుంగళాం గ్రామంలో పేరు చెప్పుకుంటూ అందరూ కృషి చేసి డొనేషన్ చేసి మన గుళ్ళే అది సొంతంగా కడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే మనం పని చేస్తే మనం ఒకరో పని చేస్తాం, మనం 10 మందిని తీసుకొచ్చే పని చేయించడం, శ్రమదానం చేయడం, అలాగే డొనేషన్ కూడా మనం ఇస్తే ఒకరిని ఇస్తాం. మన చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మనం ఇచ్చేటట్టుగా చూసి మన కోఆపరేషన్, మన గుంపులకి మనం అందరూ కూడా కలిసి ఒక్కొక్క మనిషి ఒక 5 టార్గెట్ పెట్టుకోండి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఒక శ్రమదానానికి కానీ, ఒక డబ్బులు ఇవ్వడానికి కానీ, మనం ఏదైనా పని చేయడానికి కానీ ఇలా చేసుకుంటే మెయిన్ ఉన్న వాళ్ళ మీద కొద్ది లోటు తగ్గుతుంది. ఎందుకంటే ప్రతిదీ ఫోన్లు చేసుకుని రప్పించుకుని ప్రతి శ్రమదానానికి ప్రతి ఒక్కరిని పేరు పిల్లలంటే చాలా కష్టం. వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా వస్తున్నారు. రానున్న సంగతి గురించి నేను చెప్తున్నాను. మా సొంతంగా ఏ పని చెయ్యము, పైనుంచి ఆర్డర్ ఏ పని చేయాలంటే ఆ పని చేస్తాం తప్ప వేరే పనిలో మేము చేయదోస్తాం. ఎందుకంటే ఒకరి చేతి మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే మేము చేస్తాం. శ్రీ కాయమోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన 2 ఊర్లు తుంగళాం, కాపుతుంగళాం గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గుళ్ళు 3 గుళ్ళు కట్టాలని చెప్పేసి మొట్టమొదట సంకల్పం చేసినటువంటి గౌరవనీయులు మన కాయమోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల వారి దగ్గర మనం తలెత్తుకొని మనకు గౌరవం తెచ్చిన విధంగా మన 3 గుళ్ళు నిర్మించి మనకు ఎంతో గౌరవం అయిన విషయం తీసుకొచ్చినటువంటి గోవింద్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే తుంగళంలో, తుంగళంలో డొనేషన్లు ఇస్తున్నారంటే మరి ఎందుకంటే ఆయన దీనివల్ల సందాలు వస్తున్న బయట నుండి వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత సోదరులారా, మన నాదో చిన్న విన్నపం, అయ్యా అతనికి 3 గుళ్ళు కడుతున్నాం బాగానే ఉంది, మరి 3 గుళ్ళ దగ్గర కూడా ఆర్చులు కట్టాలని చెప్పేసి నా యొక్క చిన్న కోరిక. మరి దానికి వీలైనంత వరకు మీరు సాధ్యమైనంత వరకు చూసుకోవాల్సింది కోరుకుంటున్నాం. తర్వాతే ఈ గుళ్ళు ఓపెన్ అయిన తర్వాత కూడా లక్షవారం మన అమ్మవారి పండుగ రోజు కాబట్టి లక్షవారం నాడు పంతులు పెట్టే విధంగా కూడా చూసుకోవాలి.
పెట్టుకునే విధంగా మళ్ళీ లేకపోతే గుళ్ళు గర్భ గుళ్ళకి మనుషులందరూ వెళ్ళి గుళ్ళు మరి చాలా విలువైన పెయింట్లతో ముస్తాబవుతాయి. అవి ఖరాబ్ ఇది అవ్వకుండా మరి పంతులు కూడా ఏర్పాటు చేయాలి. మరి అందుకే నిధులు చాలా పెద్ద మొత్తంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. కూడా అందరూ వచ్చి పూర్తి సహకారాలు అందించి ఈ గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి మా గ్రామం మా ఎస్సీ సంఘం నుంచి అయితే మ్యాక్సిమం అందరూ డొనేషన్లు ఇచ్చారు. ఎవరైనా కూడా రైపల్లిలో మా అధ్యక్షుల వారి అనుమతితో ఇంటింటికి వెళ్ళి మాట్లాడి విమోచనలు కూడా అడిగి తీసుకొని మరి రాయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం. గ్రామ కమిటీ వారికి గోవింద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సమావేశం చేసినటువంటి సోమ శ్రీనివాస్ అపార్ట్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆలయ నిర్మాణాల్లో ప్రతిరోజు కూడా ఆర్ఎస్ఎస్ శ్రమిస్తున్నటువంటి ఈ గ్రామ కమిటీ వారికి, గోవింద్ రెడ్డి గారికి మరియు మహిళలకు, మిగతా యువకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా శ్రమదానం అంటే ఒక మెసేజ్ పెడుతుంటే రోజు కనీసం 50 నుంచి 100 మంది వరకు వస్తున్నారు. కానీ మన గ్రామంలో సుమారు 10,000 మంది వరకు ప్రజలు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అమ్మవారి సేవ చేసుకుని మీరు అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా ఈ గ్రామ కమిటీలో చాలా తక్కువ మంది సభ్యులు నమోదై ఉన్నారు. దయచేసి ఈ గ్రామ కమిటీలో మిగతా వాళ్ళందరూ కూడా, యువకులందరూ కూడా మీరు మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటే మన కమిటీ వాళ్ళు ఏ మెసేజ్ పెట్టినా వెంటనే మీకు తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అడ్మిన్ తో కలిసి మీ యొక్క మొబైల్ నెంబర్ అందులో ఫీడ్ చేసుకుంటారని కోరుకుంటూ, ఈరోజు ఈ గుడి కార్యక్రమం నిర్మాణం మన గోవింద్ రెడ్డి గారు అసలు మాకు ఒక రోజు ఆయన గుడి నిర్మాణం చేస్తామని మీటింగ్ పిలిచినప్పుడు మేము చూసాం. ఆ రోజు మాకు అర్థమైంది అసలు ఇంత తొందరగా గుడి నిర్మాణం పూర్తవుతుంది. మేము డైలీ వెళ్తున్నాం, చూస్తున్నాం, చాలా మంది శ్రమదానం చేస్తున్నారు. సో అందరూ చాలా కష్టపడుతున్నారు, యువత కానీ. సో మేము ఒక రోజు ఒక మార్నింగ్ వెళ్ళాము, చూసాం. అంతా గుడి భగవంతుడు దయ. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాళ్ళ తాలూకా సహాయ సహకారాలను మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోం. వాళ్ళు కూడా మాలో ఒక పార్ట్. ముఖ్యంగా మనం అక్టోబర్ 2వ తారీఖున మొట్టమొదటి సమావేశం పెట్టుకున్న గ్రామస్తులందరూ కలిపి పాత గుడి స్థానంలో కొత్త గుడి కట్టాలని చెప్పేసి సరిగ్గా 4 నెలలు అన్ని కులాలతో, అందరితో, అన్ని వర్గాలతో, అన్ని యువత సంఘాలతో, అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు పాత గుళ్ళు తొలగించి కొత్త గుళ్ళ కోసం ఫిబ్రవరి 1వ తారీఖున పండితులతో శంకుస్థాపన చేయడం జరిగింది. అందరినీ కూడా అందులో భాగస్వాములు చేయడం, దగ్గర సుమారు ఒక 36 గంటలు పూజలో కూర్చోవడం 3 గుళ్ళ దగ్గర. అది ఏ విధమైనటువంటి విఘ్నాలు అవి లేకుండా నిర్విఘ్నంగా ఒక నెల రోజుల్లోనే మనకి ఊహకి అందనటువంటి నిర్మాణ కార్యక్రమం జరిగింది. చాలా కుటుంబాల వారు ముందుకు వచ్చారు, వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందించారు. ఈ రోజుకి వచ్చి మనకి క్యాష్ మనకు వచ్చింది 88,50,433 రూపాయలు క్యాష్ వచ్చింది. ఎందుకంటే రాయన వాళ్ళు చాలామంది ఇస్తున్నారు, రాసే వాళ్ళు కూడా ఇస్తారు. ఎందుకంటే 20,000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు 3 గుళ్ళ దగ్గర బోర్డు మీద పెడతారన్నది ఒక ప్రాతిపదిక తీసుకొని చాలా మంది ముందుకు వచ్చి 10,000 ఇచ్చే వాళ్ళు అందరూ 20,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఖర్చులు సుమారు 1,19,50,000 అంటే మనకి డెఫిసిట్ బడ్జెట్ ఎంత అంటే 12,20 31 లక్ష ఎక్కువ ఖర్చు అయింది. మనకి ఏదైతే ఇవాళ మనం నగదు 88,50,433 రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మన దగ్గర బుక్స్ ఉన్నాయి, 10 బుక్స్ రఫ్గా 10 బుక్లు ఉన్నాయి మన దగ్గర. ఎవరెవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ రిసీప్టు, ఏ డేటు అనేది చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైనా చూసుకోవడానికి కూడా మన బుక్స్ అన్ని ఏర్పాటు చూసి మళ్ళీ మనకి ఇచ్చేయండి. 88 లక్షలు ఎలా వచ్చాయనే దానికి ఖర్చు బుక్ ఉంది. ఖర్చులు రిజిస్టర్ రాస్తున్నాం. ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఖర్చులన్నీ చెప్తాం. ఖర్చులు కానీ ఇన్కమ్ కానీ అడిగే హక్కు చూపించే బాధ్యత మనకి ఎవరితో ఉందంటే, మనకి ఎవరైనా 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 2,000, 100 ఎప్పుడైనా మీరు లెక్కలు అడిగితే లెక్కలు చెప్పడానికి నిర్మాణ కమిటీ పూర్తి బాధ్యత ఉంటుంది, భరోసా ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల గురించి పెద్దలందరూ చెప్పారు. జరగాల్సిన కార్యక్రమం కూడా ఏంటంటే
మనం అనేక మందికి బుక్స్ ఇచ్చాం. చాలా మంది కొంతమంది బుక్స్ పట్టుకెళ్ళారు. దయచేసి దగ్గర 2 నెలలు అయిపోయింది కాబట్టి బొందేసి రామరెడ్డిని బాధ్యత తీసుకొని వేయమని చెప్పాను. ఒక కమిటీ వేయమని కమిటీకి కూడా వేసాను. వాళ్ళందరికీ కూర్చోమన్నాం. మరి వాళ్ళు ఎంతవరకు పనిచేశారు అన్నది వాళ్ళకే తెలియాలి. అలాగే వాటర్ కమిటీలు కూడా ముచ్చాలం గుడికి వేసాం, దుర్గారం గుడికి వేసాం, పుంచాలం గుడికి వేసాం. వారు కూడా ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. అంటే ఎవరైనా మనం జనరల్గా బాధ్యత తీసుకున్నప్పుడు మన పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా, లేకపోతే పదవులు తీసుకొని బాధ్యతలు తీసుకొని చేయకపోతే భరోసా దెబ్బతింటుంది. కాబట్టి తక్షణమే అందరూ ఇది కమిటీలు వేసిన వాళ్ళే కాకుండా కమిటీలో వేయలేని కూడా అనేక మంది బ్రహ్మాండంగా వచ్చి పనిచేసే కార్యక్రమాలు సాయం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనకున్న ముందు టార్గెట్ ఏంటంటే ఇప్పటికే దగ్గర రమారమి 1,20,00,000 ఖర్చు అయింది. ఇంకా ఇంకో 1,50,00,000 దాకా ఖర్చు అవసరం ఉంది. ఇది కాకుండా కొల్రామయ్య గారు చెప్పినట్టుగా ఇంకో పెద్దలు చెప్పినట్టుగా ఆఫీసులు కట్టాలన్నా, పూజారులు గారు పెట్టాలన్నా ఇవన్నీ డబ్బులతో పురుగులు పనులు కాబట్టి ఇవన్నీ ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి. మనం పక్క గ్రామం పూర్వం నుంచి కలిసి పండుగ చేసుకొని మరి ఎంతో అన్యోన్యంగా గడిపిన పెద్దల కాలం మరలా ఇక్కడ పునరావృతం అయినందుకు మనం చాలా సంతోషంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా 2 గ్రామాల మధ్య ఏ ఒకరిద్దరి వల్ల గొడవ వచ్చి ఉంటుంది. ఆ గొడవ సుమారు 45 సంవత్సరాలు గ్యాప్తో రన్ అయింది. ఈవేళ మరి అమ్మవారి దయ వల్ల, దేవుడి దయ వల్ల చక్కని వాతావరణంలో కులాలు, గ్రామాలు, ప్రాంతాలు పట్టిప్పుడు పోయి కలిసి మంచి వాతావరణంలో పిలిపికి మంది ఈ కులం ఆ కులం అని చూడకుండా సమానంగా ఈ వయసు ఆవేశం కూడా చూడకుండా చక్కగా 2 గ్రామాల ప్రజలు బాధ్యతతో బ్రహ్మాండంగా పనిచేసి గుళ్ళి నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న వాళ్ళందరికీ కుటుంబాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది కాకుండా మరి మనం ఒక కాపుతుంగుల వరకు వెళ్లకుండా మన గ్రామం వరకు మనం చందాలకు ఇంటికి తిరగడం జరిగింది. ఈ మంచి ఉద్దేశం అని కూడా చాలా విస్తృతమైన కార్యక్రమం. ఇప్పుడు ఆది నాడు అనంతం నాడు మనకు తెలియని టైంలో, మన పెద్దలకి తెలియని టైంలో మరి పునాదులు వేసి అమ్మవారి గుళ్ళు కట్టించి ఇన్ని సంవత్సరాలు ఆరాధన చేసిన ఆలయాల్ని గుళ్ళని తీసుకెళ్తున్నాం అంటే వ్యవహారం చూసి వాళ్ళు కూడా అనేక మంది లక్షల రూపాయల్లో మొట్టమొదటిసారి గుండ్రామారావు గారు కానీ, అచ్చిబాబు గారు కానీ, మధ్యరాజు కానీ ఆయన కూడా వచ్చి 50,000 రూపాయలు ఇచ్చారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కాపుతంలో కూడా అందరూ మనకి చందాలు ఇచ్చి కార్యక్రమం జరుగుతుంది. మనందరం ఈవేళ ప్రధానంగా ఇప్పటి వరకు మన మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు యుద్ధ వాతావరణంలో పనిచేసాం. అలా చేయబట్టే స్లాబ్లు వేసి వాళ్ళకి అప్పచెప్పాం. ఇవాళ గ్రీన్ సిటీ వరకు తొంగలం, ఇటు అయ్యప్ప గుడి వరకు తొంగలం, ఇటు కెనరా బ్యాంక్ వరకు తొంగలం, ఇటు మరి వడ్లపూడి విశ్వేశ్వరనగర్ వెళ్ళే వరకు తొంగలం. మన గ్రామంలో ఉన్న తొంగలం పేరు మీద ఉన్న గ్రామంలో ఉన్న ఇంటికి 100 రూపాయలు ఇచ్చిన లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మన గ్రామానికి రావడానికి అవకాశం ఉంది. మనందరినీ ఖచ్చితంగా ఐకమత్యంగా రేపటి నుంచి ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ మీద పడి కృషి చేయవలసిన బాధ్యత. అవసరమైతే మన ప్రతాపం ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ మధ్యలో పడుతున్న గుళ్ళు మనకే కాదు, అమ్మవాళ్ళు చాలా చూసి వాళ్ళు కూడా మనలో భాగం కాబట్టి వారిని కూడా మన ఒత్తిడి తీసుకొచ్చి చందాల్లో వాళ్ళ గుడి నిర్మాణంలో భాగస్వామి చేయడం బాధ్యత ఉండడం కాబట్టి ఈ భవిష్యత్ కార్యక్రమాలను ఉద్దేశించి మధ్యరాజు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. మేము వీళ్ళు చేయట్లేదు, ఆ చేయట్లేదు అనేది ఎవరిని అనట్లేదు. ఎవరో చెట్ల కింద, పుట్ల కింద, గట్ల కింద ఎవరైనా మాట్లాడుకున్న మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 కోట్లు వస్తున్నాయి, 3 కోట్లు వస్తున్నాయి, డబ్బులు మిగిలిపోతాయి, అంత ఖర్చు ఎందుకు వచ్చు అనుకునే మాటలకి ఎవరికి వచ్చేదని అడిగితే అవి రాయడానికి కానీ, చూపించడానికి కానీ, లెక్కలు కానీ మేము ఉపయోగించుకుంటాం. కాకపోతే వాళ్ళు 100 రూపాయలైనా రసీదుగా కట్ చేసి రావాలి. అదేది చేయకుండా చెట్ల కింద, పుట్ల కింద గాలి కబుర్లు మాట్లాడే మాటలని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని మనం ఇందాక అనుకున్నాం.
కులాలు గ్రామాలతో సంబంధం లేకుండా అందరినీ ఒక అన్నదమ్ముల్లాగా పాత పురాతనమైన పండుగ జరిగితే ఎలా గురించి పార్టిసిపేట్ చేసేవారు సదరపట్లో అదే కార్యక్రమం అదే స్ఫూర్తితో ఇవాళ రెండు గ్రామాల మధ్య మంచి ఐక్యమత్య భావంతో మనం గుళ్ళు కడుతున్నాం. డబ్బులు ఎవరికి ఇచ్చారు ఎవరు తక్కువ ఇచ్చారనే బాధ కానీ ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదనే ఆలోచన కానీ లేకుండానే ఆ పిక్చర్స్ లేకుండానే మన గుళ్ళు అందరికీ కలిసి కట్టుకోవాల్సి బాధిస్తుంది. చింతకీపాలెం శ్మశానానికి 50 లక్షలు మన కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళి శాంక్షన్ చేయించాలని చెప్పి మీటింగ్ అయిపోయిన మరుసటి రోజున వాట్సాప్లో పెడితే మన ఊర్లో మరి ఏ పెద్ద మనసులో ఓడిపోయినాడు చెప్తే వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర ఏడిస్తే ఎమ్మెల్యే అధికారులు పిలిచి నాకు తెలియదు నేను గోందరికి ఎందుకు పెద్దలు అని అడుగుతున్నారు. అంటే ఇంతటి మహానుభావులు కూడా ఉంటారు మన ఊర్లో. రేపు సస్తే హిందూ ఆశ్వాసంలో కలుస్తున్నాను, అన్న ఆశ్వాసంలో కలుస్తున్నాను. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేత కాలేదు. నాగిరెడ్డి గారు గెలిచి 3.5 సంవత్సరాలు కార్పొరేటర్ ముందు 2 సంవత్సరాలు అయింది. మరి ఏ పని చేశారో మీరు ఒకసారి గుర్తు మీద చేసుకొని చూడాలా. ఆయన గెలిచిన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఆయన నేను కలిసి నేను జాయిన్ చేయడం ఆయన శంకుస్థాపన చేయడం నాకేమి ఎమ్మెల్యే పేరు పైన వస్తుంది, ఎమ్మెల్యే వచ్చి శంకుస్థాపన చేస్తాను నేను ఆలోచించలేదు. మరి 2 కోట్ల రూపాయలు మన ఊరు శ్మశానం శాంక్షన్ అని చెప్పి సాడీ వెళ్ళి అని చెప్పి ఆయన బాధపడిపోయి అంత పరిస్థితి వచ్చారు. ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఆహ్వానించాలా, అది అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి మంచిగా వెళ్ళాలా. అలాంటివి ఉంటారు. కాబట్టి మనం పడుతున్న గుళ్ళు కాడ ఏ పెద్ద ఎవరి మీద పడిపోయే పొర ఇడిపోతే బాగుంటుంది కూడా దండాలు ఎక్కువ కొంతమంది ఉన్నారు. 2 గ్రామాల ప్రజల సహకారం మతాలతో కులాలతో సంబంధం లేకుండా మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. 90% ఎస్సీ కాలనీ ప్రతి కుటుంబం నుంచి 20,000 రూపాయలు వచ్చాయి. మినిమం 20 రూపాయలు వచ్చాయి, 20,000 వచ్చాయి. రైతు కూడా బ్రహ్మాండ స్పందన ఉంది, అన్ని కులాల నుంచి స్పందన ఉంది. కాకపోతే ఆ స్పందన లేకపోతే ఈవేళ గుళ్ళు ఆ రూపులో ఉండవు. ఎందుకంటే ఒక పక్క డబ్బులకే పరిపెడతామా, ఒక పక్క పనులకే పరిపెడతాం, ఒక పక్క అక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి టైం సరిపోతా అంటే ఏది సరిపోదు. ఒకే రోజు ఒకే టైంకి 3 గుళ్ళు శంకుస్థాపన చేసి 3 గుళ్ళని ప్యారలల్గా కట్టడానికి సహకరిస్తున్న అనేక మంది ఇక్కడ వచ్చిన అందరూ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన భవిష్యత్తులో డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం మీద భవిష్యత్ కార్యక్రమం మీద తమ్ముడు విజయ్ మాట్లాడవచ్చు. సోదరి సమానులు శ్రీ గోవింద్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుడిలో కోసం మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి కోసం కూడా మనం రాజకీయాలు చేస్తున్నారంటే నాకు ఎవరేం మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మాట్లాడుతున్నారంటే అమ్మవారి తన మహిమ తెలియక మాట్లాడుతున్నారో లేకపోతే వాళ్ళు జన్మంతో నాకు అర్థమైంది. కానీ అమ్మవారి మహిమ కోసం నేను ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెలమ్మ తల్లి పేరు పెట్టుకొని అదే పేరు మీద వ్యాపారాలు ఏ కార్యక్రమం చేసినా ఆ పేరు మీద పెట్టి ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తానంటే తల్లి ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అలాగే ఇంకో వ్యక్తి దుర్గాలమ్మ దుర్గారెడ్డి గారు, ఒకట దుర్గారెడ్డి గారు బాబాయ్, ఆయన మన ఊరిలో సగం ఊరిని పనిగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే ఆ తల్లి ఆశీస్సులను నమ్ముతున్నాను. అలాగే ముత్యాలమ్మ మన ముత్యాలరెడ్డి గారు అన్నయ్య అబ్బాయి ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్గా ఎదుగుతున్నారంటే ఆ తల్లి ఆశీస్సు ఉన్నాయని చెప్పి ఇలాంటి అమ్మవారిని మన ఊర్లో గుడులు కడుతుంటే ఏదో ఒక రాయి వేయాలి, బడులు తొలగొట్టాలని చూస్తున్నాం. వాళ్ళందరికీ ఆ తల్లి చూసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ సభ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాకుండా రాయినలు కూడా తెలివిగా ఇస్తే వేగంగా పనులు జరుగుతాయని కోరుకుంటూ అమ్మవారి పుణ్యస్నాయుడికి అమ్మవారి మూడమ్మవారి గుడిని ప్రధానంగా కట్టి 6 రోజులు 10 రోజులు సేవ చేయించిన గణపతి వెంకటరెడ్డి గారికి దక్కింది. ఆయన్ని సందర్భంగా ఒకసారి మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అమ్మవారి గుళ్ళు గురించి ఇదివరకోసారి మనం అక్కడ పెట్టుకున్నప్పుడు 3 గుళ్ళ గురించి డిస్కషన్ చేసినప్పుడు ఏంటని ఒకసారి నేను ఆలోచిస్తే 1వ తారీఖు అంటే దాన్ని నిరూపించాం. 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున 3 గుళ్ళు ఒకసారి శంకుస్థాపన అయినప్పుడు నాకు అప్పుడు ఎలా ఉందంటే గుళ్ళు పులకించింది అనమాట. ఒకేసారి ఏంటి నాకు ఇలాగో ఇప్పుడు కూడా ఇలాంటి నేను ఊహించుకోలేదని. అయితే 3 గుళ్ళు ఒకేసారి శంకుస్థాపన చేయడము
ఒకే ముహూర్తంలో చేయడము. తర్వాత ఆ టైంలో మిగతా వర్కులన్నీ నాకు శంకుస్థాపన చేసాం, అన్నీ అక్కడ అలా ఉన్నాయి. కానీ ఇది అక్కడ ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, కానీ ఆల్రెడీ గుడి అయిపోతుంది ఇక్కడ తెలియస్తుంది. అయితే ఏంటంటే ప్లాన్ కూడా అవుతున్నాయి. కానీ ఉదయం 6 గంటల నుంచి ఆల్రెడీ తలాలు వాకింగ్ వచ్చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు, రెడీగా అంటాడు. ఏంటి కాదు, ఎప్పుడు కొట్టుకుంటాడు తెలియదు, ఎప్పుడు లేదుతాడు తెలియదు. అలాగే ఇప్పుడు స్టార్టింగ్ 1వ తారీఖు నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఆగడం అనేది ఇంతవరకు జరగలేదు. కంటిన్యూషన్ డే లైవ్ దాకా వర్క్ అవుతుంది. నిజంగా అమ్మవారి గుడిని ఈ జన్మకి మనందరికీ ఇలాగ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారు అందరూ ఆశించారు. ఒకసారి మనకి ఇచ్చినందుకోవాలి. మనం ఏ జన్మలో మనం ఇలాగ పుణ్యం చేస్తున్నామో, ఎందుకంటే ఎప్పుడో కట్టారు, తరతాలు కట్టారు, ఎవరు చూడలేము మనం ఇక్కడ. కానీ ఇప్పుడు అమ్మవారు కట్టడం, సేవ చేయడం కానీ, సర్వించడం కానీ, అందరూ ఒకేసారి ఎన్ని టైం చేయడం కానీ మనకి ఈ జన్మకి దక్కింది. మన గ్రామాల్లో చేసిన పుణ్యము, మన పెద్దలు చేసిన పుణ్యము అందరూ కూడా కానీ మనకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గుళ్ళు కట్టడం అనేది ఇప్పుడు సంవత్సరానికి 6 నెలలు అలా దొరుకుతుంది. ఇప్పుడు కరెక్ట్గా 33 రోజులు అయింది. 33 రోజుల్లో ఆల్మోస్ట్ ఇంచుమించు అలాంటి తెచ్చే వరకు అంత అయిపోయింది, స్లాబ్ అయిపోయింది, మ్యాక్సిమం పెన్షన్ ఖర్చుకు వచ్చింది. అంటే ఎంత వేగంగా అవుతుంది అంత వేగంగా డబ్బులు అవుతున్నాయి. సో దానికి దీనికి టాలీ చూసుకుంటే అత్య వేగంగా వర్క్ అవుతుంది, అమౌంట్ స్లోగా అవుతుంది. అంటే ఎంత పట్టుదల మీద ఉందో. 3 అమ్మలు ఒక దగ్గర కూర్చొని ఆ మహానుభావుడు చేత పనిచేపిస్తున్నారు. అది రికార్డు రిసెక్ట్ అనమాట. అందరి చేత దగ్గర ఉండి పనిపించడము రథ సాధన అనమాట. అది ఏంటంటే అది సంకల్ప బలం అనమాట. సాధారణంగా అది ఎవరికి రాదు మనసులో. 4 గంటలకు వేసి ఆలోచిస్తాడని తెలియదు, కానీ తలగా పనులు అయిపోతుంటాయి. అయితే నేను కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బిల్డింగ్లు కట్టడం అనేది సాధారణంగా కడుతున్నాను, కానీ అమ్మవారి గుళ్ళు కట్టడం, నేను చాలా గుళ్ళు కట్టాను. ఈసారి నాకు అమ్మవారి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అందరికీ చాలా హ్యాపీ, సంతోషం. థ్యాంక్ యూ. సో వచ్చి మాకు ఏమో నేను గుడి దగ్గర ఉన్నానంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను అనుకున్నాను. సో అటువంటి వ్యక్తి వెనకాల 3వ అమ్మవారి గుడి నిర్మించుకోవడానికి మనకి చాలా అదృష్టంగా కోరుతుంది. అందరూ కూడా డొనేషన్ విలువగా ఇచ్చి ఈ గుడి నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారికి, ఈ గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలండి. మేము మీరు చెప్పినట్టే అన్ని బుక్స్ తీసుకెళ్ళి మా పనిలో మేము ఉన్నామండి. నిజంగా ఈ అమ్మవారి తాలూకా సేవ చేసుకోవడం మా అదృష్టం అండి. పూర్వజన్మ ఎక్కడి నుంచి వచ్చాం మా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇందులో మేము పాల్పంచుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. అదంతా ఇది ఇలా జరుగుతుందంటే గోవింద్ రెడ్డి గారి తాలూకా సాధ్యం తప్ప మరి ఇంకేం కాదండి. అది మీ ప్రజలందరూ కూడా మన తొమ్మిది ప్రజలందరూ కూడా చక్కగా ఆయన కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని కూడా మీలో ఒకగా చేసుకున్నాం. ఈ సుమన శ్రీనివాసం పక్కనే మన త్వరగా సంబంధం లేదని కాకుండా అందరూ కూడా మమ్మల్ని మీరు తీసుకొని మీతో పాటు మమ్మల్ని తీసుకుంటాం. అందరికీ నేను ధన్యవాదాలు. గుడి కట్టిన దగ్గర నుంచి శ్రమదానంలో అన్ని కార్యక్రమాలు భాగస్వామ్యం బాలకృష్ణ గారు మాట్లాడదు అన్నారు. బాలకృష్ణ పెద్దలకి, సువర్ణ భూమి పెద్దలకు, అలాగే మన తుంగళ గ్రామ వాసులే అందరికీ నమస్కారం అండి. మరి చాలా రకాలుగా కొంతమంది ఇబ్బందులు పెడుతున్నా ఆయన వేసే అడుగుతో ఒక అడుగైనా మనం అడుగుతో సమానం. ఎవరెవరో చిన్న చిన్న లోటుపాట్లు చూపించినా అవన్నీ మనం పట్టించుకోకూడదు. శ్రమదానంలో కానీ మరి డబ్బుల విషయంలో కానీ మనం ముందుండాలి. ఈ కార్యక్రమాలు దిగ్జయగా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తుంగళ గ్రామంలోని 3వ గుడి అమ్మవారి గురించి ప్రతి ఒక్కరు కూడా పడుతున్న శ్రమకి ధన్యవాదాలు. మన లెజెండ్ గారు నిలబెట్టుకోవడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. నేను వస్తున్నాను కాకపోతే టైం రాలేకపోతున్నాను, కానీ వెంటనే చేసుకుని వస్తున్నాను. మీరు ఏం చేసినా, ఊరి గురించి ఏం చేసినా నేను ముందుంటానని నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రేపటి నుండి రెడ్డి గారు చెప్పినట్టుగా అందరు కలిపి టీము డివైడ్ అయిపోయి ఇంకా టైం దగ్గర పడుతుంది. కాబట్టి 1 monthలో మనం ఏంటంటే ఊరి మీద
అబ్బాయి మీద స్టడీ అయ్యి మాట్లాడి మళ్ళీ గుడి దగ్గర మీటింగ్ పెట్టుకొని టైంకి అటెండ్ అయ్యి, ఎందుకంటే ఒక 15 రోజుల్లో మనం అనుకున్న అమౌంట్ కొద్దిగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఎవరు ఎన్ని పనులు ఉన్నా బద్దకెళ్ళకుండా ఇంటి దగ్గరికి అందరూ వచ్చి చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఎవరు ఎన్ని పనులు ఉన్నా మానుకొని మనం ఒక టీం వర్క్గా చేస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గోవింద్ రెడ్డి ఆయన అడుగుజాలలో నడిచి గ్రామస్తులందరూ ఏకతాటిపై గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ గోవింద్ రెడ్డి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన గోవింద్ రెడ్డి గారు, ఈ మహోత్సవ కార్యక్రమాలకు తలపెట్టి అతను ముందుండి రథసారథి నడిపించినందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజుగారు నిద్రపోతున్నారు. ఈ పునర్నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సహాయపడి ముందు ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి ఈ గుళ్ళు యొక్క కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఇంత ఉత్సాహంగా పనిచేస్తామంటే మారలేదు. పూర్తిగా అమ్మవారి అభిమానులు. అమ్మవారు అంటే చాలా ఇష్టం. నేను ప్రతి నెల విజయవాడ వెళ్తున్నాను. మన అమ్మవారి అంటే మహాప్రాణం నాకు. నన్ను ఎన్నో ఆపద సమయంలో నన్ను గట్టెక్కించిన మా అమ్మవారు, మన ఊరి గ్రామ దేవతలు అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారి దైవాలే మనం ఈ రోజు రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరూ కూడా అతి ఉత్సాహంగా, చాలా ఆనందంగా, అలసట లేకుండా పనిచేస్తున్నారు. ఎందుకంటే అది అమ్మవారి యొక్క పవర్. అది అంత పవర్ గల అమ్మవారు. ఇందాక నేను మా అమ్మాయిని కాలేజీ నుంచి తీసుకొస్తుంటే ఫిబ్రవరి 2వ తేదీన మేము శంకుస్థాపన చేసాం. అమ్మ ఒక్కసారి రామంటే అది కాలేజీకి వెళ్ళిపోవడం మరి ఎక్కడికి వెళ్దాం. ఆ గుడి చూసి వాడడం లేదు. అంటే మన విరాకిలు అన్నది అది ఎంత ఒక్క నెలలో అమ్మవారు శక్తిది. అమ్మవారు గ్రామం అంతా కంట్రోల్ సాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా తక్కువ విరాళాలు ఇచ్చారు. ఇంకా విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళంతా విరాళాలు ఇచ్చి ఈ మహత్తర కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి కూడా పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మన నిర్మాణ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో సివిల్లో బాధ్యత తీసుకుంటున్న శ్రీరామ్ అప్పారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై శ్రీరామ్. మన గుడిని కట్టి వరకు ఎదురులేదు మనకు, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్య, గెలుపు పొంది వరకు అలుపు లేదు మనకు, గెలుపు పొంది వరకు అలుపు లేదు మనకు, మన గుడిని కట్టి వరకు ఎదురు లేదు మనకు, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్య, గెలుపు పొంది వరకు అలుపు లేదు మనకు. జై శ్రీరామ్. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, కదలేక చూడాలి పదముల కన్నులు పతిత పావనమైన నీ నామమే రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, నవరస పరమాన నవనీతములు కన్నా అధికము నీ నామమేమి రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, రామ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచురా, ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, రామ ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. హిందువులకు ప్రధానమైనటువంటి ప్రథమ పండుగ వినాయక చవితి. ప్రతి ఇంట్లో కూడా వినాయకుడిని పూజించుకుంటాం. ప్రతి వీధిలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. ఇంట్లో వినాయకుడు పూజ వినాయకుడిదే, వీధిలో వినాయకుడే. అలాగే గ్రామ దేవతలు పండుగలు ఉన్నాయంటే
ఒక్కొక్క గ్రామానికి 3 గ్రామాలు, 4 గ్రామాలు, 5 గ్రామాలు, 7 గ్రామాలు పండగలకి కలిపి చేసుకుంటున్నాం. మనము నూతన గుడుల నిర్మాణ సందర్భంగా ఈ నూతన గుడి నిర్మాణం చేసుకున్న తర్వాత మా తొంగలాం గ్రామానికి గ్రామాభివృద్ధి యోజన సేవా సంఘం గౌరవ అధ్యక్షులుగా గోవింద్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఉభయ గ్రామాలు మరియు సువర్ణ శ్రీనివాసం అందరం కలిపి సమిష్టిగా పండగ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఆయనకే ఈ బాధ్యతలు అప్పచెప్తూ సెలవు తీసుకుంటాం. అటువంటి మంచి ప్రయత్నం జరగాలని చెప్పి మనం కోరుకుంటూ కొల్లి వెంకటరావు గారు పాటలు పాడవలసిన కోరుచు. సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా శిరస్సు ఉంచుతాడు. భక్తులు పెడితే భగవంతుడు నడుచుకుంటాడు. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అదే. సంకల్పం ఆయనది, దాని బాధ్యత మనందరిది. దాని ఫలితమే ఇవాళ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం, అలాగే అక్కడ అమ్మవారు జరుగుతున్న కార్యక్రమం. తలుచుకునేవాడు ఒక కుటుంబానికి ఇంటి పెద్ద ఎంత పెట్టాడో, ఎంత బాగా ఉంటే ఆ కుటుంబం ఎంత బాగా నడుస్తుందో, అదేవిధంగా ఒక గ్రామాధికారి సరైన వాడు అయితే ఆ వార్డు కూడా అద్భుతంగా ప్రగతిలో నడుస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. మనిషి తలుచుకుంటే జరగనిది ఏదీ లేదు. మానవుడే మహనీయుడు, శక్తిపరుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, దివిజ గంగ భూమించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారక మారిన భృగుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి రాసులలో మేటి తనుడు మానవుడే, మానవుడే మహనీయుడు, దివిజ గంగ భూమించిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారక మారిన భృగుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి రాసులలో మేటి తనుడు మానవుడే, మానవుడే మహనీయుడు, ఘనరాసుల నది గమించి గహరాసుల పదమురించి గగనాంతర రోదసిలో గంధర్వ గోలగతుల దాకి ఇంద్రలోకమైన దేవేంద్రలోకమైన ఇంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగి మానవుడే మహనీయుడు, యుక్తిపరుడు, శక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. అటువంటి వ్యక్తి ఈరోజు మన గోవింద్ రెడ్డి గారు. ఆయన సంకల్పం ముందు అమ్మవారులే కాదు, ఎవరైనా సరే సహకరిస్తారో చేసే పనులు అటువంటివి. సాయం చివరిగా మరి మనందరం కలిసి ఇప్పుడు నిధులు సమీకరించుకునే కార్యక్రమం మీద బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యతలో భాగంగా మరి బుధవారం నాడు సాయంత్రం కాపుతుండడం పెద్దలు వాళ్ళందరూ రెడీగా ఉంటే వాళ్ళు ఏ టైం చెప్తే టైంకి మన పెద్దలందరూ అవకాశం బట్టి వస్తే అందరికి కలిపి కాపుతుండ గ్రామంలో బుధవారం సాయంత్రం వేగంగా బయలుదేరి సాయంకాలం కల్లా కంప్లీట్ చేయడానికి డోర్ టు డోర్ వెళ్ళి కలెక్షన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని కోనపాడ గారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. తర్వాత లక్ష్మీవారం నాడు మన చెంగాలమ్మ తల్లి ద్వారం ఎత్తే కార్యక్రమం ఇప్పటికే చాలా మంది పేర్లు ఇచ్చారు. కాపుతున్న నుంచి ఎవరైనా కూర్చున్నారంటే పేర్లు ఇవ్వాల్సిందిగా వారిని కూడా ఆహ్వానించడం. అలాగే 11వ తారీఖు శనివారం నాడు ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ద్వారం ఎత్తే కార్యక్రమం. అందరూ కూడా ఎవరైనా కాపుతున్న నుంచి కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా కూర్చున్న దంపతులు ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వాల్సిందిగా స్వామి శ్రీనివాసరావు కానీ ఎవరైనా సరే
ఫ్యామిలీస్ తరఫున ఎవరైనా కూర్చుంటారో చేస్తే టోటల్ ఫ్యామిలీస్ని మేము పూజా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామని తెలియజేస్తున్నాం. సోమవారం నుంచి ఏదైతే గతంలో ఆటనగర్ గుండి శ్యామరెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన కమిటీని రద్దుపరుస్తూ కొత్తగా పెద్దలందరూ కలిసి ఇంకా కమిటీ లేదు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాకారు రామరెడ్డి గారు, నామ సంవత్సరం గారు, సెక్రటరీ కొలుగుంటారు గారు, అలాగే ఈ జనరల్ కోనప్పారావు గారు, మంజురాజు గారు, సలదచ్చిపోయి గారి సారథ్యంలో అందరం కలిసి ఆటోనగర్ మీద వాళ్ళు కూడా భయపెట్టు బతిమాలో ఈ గ్రామం జరుగుతున్న ఈ 3 గుళ్ళు కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యం బాధ్యత మన అందరి మీద ఉంది. అది ఇప్పటికే మనం ఇన్విటేషన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మనందరినీ అధిక సంఖ్యలో వెళ్ళి సోమవారం నుంచి డొనేషన్స్ ఆటోనగర్లో నెక్స్ట్ సోమవారం నుంచి ఆటోనగర్లో డొనేషన్స్ కలెక్ట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇంత చక్కని కార్యక్రమంలో గురులు ఇరగొట్ట దగ్గర నుంచి ఈ వేళ వరకు వాళ్ళకి ఏదైతే పెద్దపురం శిల్పులకి అందించడానికి కీలక పాత్ర వహించి చిత్రగ్రహం బంధువులతో అవతల వేస్తులతో మనతో సమన్వయం చేసుకొని మరి ఆ పనులన్నీ పక్కన పెట్టి మన పనులకు మన గ్రామదేవత గుళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఇంత చక్కని కార్యక్రమం చేసిన వెంకరెడ్డి గారిని పెద్దలందరూ కలిసి ఒక సాలువతో సత్కరించాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు, మీకు చేసిన సేవ, అమ్మవారికి చేసిన సేవ మరి ఇప్పటికీ గ్రామం ఎన్నో సహాయ సహకారాలు అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేస్తాం. చాలా ధన్యవాదాలు. అలాగే నీలా కృష్ణారెడ్డి గారు కూడా ఏది తీయమంటారా అండి? ఫోటో వస్తుంది ప్రాబ్లం. ఇలా చూడండి సార్ ఒకసారి. చేస్తున్నారా ఫోటో? ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, చందా రాసి ఇంటికి 10 సార్లు తిరిగితే కానీ చందాలు రాని పరిస్థితుల్లో పేద ధనిక సంబంధం లేకుండా నా వంతు బాధ్యతగా నేను ఉండాలని చెప్పి మనం గ్రామంలో అందరికీ తిరిగిన తర్వాత ఇంటికి తెచ్చి గుడి దగ్గరికి తెచ్చి చందాలు ఇస్తున్న దొంగలం కాపుతున్న ప్రజలకి మనం శిరస్సు వహించి మనందరికీ ఇటువంటి గ్రామంలో మనం పుట్టినందుకు మనంతా ఎంతో ధన్యులము. ఇది పూర్వం జరిగిన కార్యక్రమం, ఎన్నో తరాలు జరిగిన కార్యక్రమాలు మనం భాగస్వామ్యం అవుతున్నాం. ఇటువంటి కార్యక్రమంలో ఎంత అవకాశం మీరే ఈవేళ ఇప్పుడు వెళ్ళి 2 గంటల మట్టి వెళ్తున్నాం అంటే మీకు అవకాశం లేదా? ఓన్లీ చూడటం వాటింగ్ చేయడం తప్ప శ్రమదానం చేసే అవకాశం లేదు. అంత కార్యక్రమం ఈ 4 రోజులు జరిగింది. అయినా మీ అందరికీ ఆహ్వానం ఏంటంటే చెట్ల కింద పుట్ల కింద పనికి మళ్ళీ సమావేశాలు పెట్టుకోకుండా అమ్మవారి గుడి దగ్గర సమావేశం పెట్టుకుంటే మీ బుద్ధులు మారుతాయి, మీ పద్ధతులు మారుతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు మా దగ్గరికి వస్తే రసీదు ఇస్తాం, అకౌంట్ చూపిస్తాం. కానీ ఇంటికి మాత్రం మీరు ఎంతోమంది డొనేషన్ కట్టి మా దగ్గర రండి. కాబట్టి గాలిలోకి చేయకండి. 2 కోట్లు వచ్చి 3 కోట్లు వచ్చాయని చేస్తున్న వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా, అవమానపడే విధంగా, బాధపడే విధంగా మాట్లాడవద్దు. మంచి కార్యక్రమం ఎవరింట్లో కాదు. తెల్లవారు లెగిస్తే సుమారు 200-300 మంది అక్కడ ఏం జరుగుతుంది గుడి దగ్గర అనే ఆలోచనతో పిల్లలు పక్కన పెట్టి నిరంతరం ఆ తపంతో కార్యక్రమం మీద ఈ ఊళ్ళో ఇస్తున్న ఈ ఒక్క గ్రామంలో 80 లక్షల వేలకు వచ్చిందంటే చిన్న విషయం కాదు. కోటేశ్వరులు కూడా లేకపోతే ఎవరైనా పెద్దలు కూడా చందా వసూలు చేస్తే మనం చూస్తాం. మన గ్రామంలో మనకున్న పరిస్థితి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఈ వేళ 88 లక్షలు మన ఊళ్ళో వస్తుంది. ఇది రియల్ గా గ్రేట్ అనమాట.
అంటే అంత మంచి హృదయం ఉన్న మన గ్రామంలో చీడపురుగులుగా మీరు బయలుదేరి ఆ ఇష్టం వాళ్ళని మనోభావం దెబ్బతినే విధంగా, చేస్తున్న వాళ్ళ కష్టాన్ని ఇన్సల్ట్ చేసే విధంగా మీరు మాట్లాడొద్దని. మీకు చరిత్రలో ఉన్నాయి. రామాలయం కట్టినప్పుడు మీకు చరిత్ర ఉంది, అది అక్కడ కానీ ఇక్కడ కానీ చరిత్ర ఉంది. మరి అటువంటి చరిత్రలో చేస్తున్న వాళ్ళు సహకరించండి, మీకు చేతనైన సహాయం చేయండి, లేకపోతే సరిగ్గా కూర్చోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికే మనకు వచ్చిన డబ్బు 88 లక్షలు, మనకి రవాణా ఖర్చు 120 లక్షలు, మనకి టోటల్ గా రావాల్సిన డబ్బు 3 కోట్లు. మనందరివి 3 కోట్లు ఎలా రావాలి అమ్మ అని చెప్పి అమ్మకి దండం పెడితే 3 కోట్లు మన దగ్గరికి వస్తుంది. దిగ్విజయంగా గుడులు పూర్తి చేసుకుంటాం, గ్రాండ్ గా ఓపెన్ చేసుకుంటాం, అత్యంత వైభవంగా పండుగ చేసుకుంటాం. మన పెద్దలు ఇక్కడే కోనపరావు ఉన్నారు, ఇక్కడే కొల్లపరెడ్డి గారు ఉన్నారు. కొల్లపరెడ్డి గారు ప్రతిపాదన తీసుకొచ్చారు. 2 గ్రామాలు అందరం కలిసి సమిష్టిగా పండుగ చేసుకున్నాం. ఏమో అమ్మదయ్య వాళ్ళిద్దరు అనుగ్రహం ఉంటే కలిసి పండుగ చేసుకునే అవకాశం కలిసి వస్తే ఇంతకన్నా మంచి కార్యక్రమం, మంచి వాతావరణం మరి మన గ్రామాలకి ఇంతకన్నా మంచి వాతావరణం కానీ మంచి కార్యక్రమం కానీ ఉండదని మరి సదా ఆ శ్రీరాముని మన గ్రామదేవతలు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో చాలా మంది పేరున వాళ్ళు చెప్పలేము, ఎందుకంటే అనేక మంది నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాం. కానీ ఈ గ్రామం ఈ గుడుల తాలూకా కష్టంలో ఏ సంఘాలు భాగస్వామ్యం చేస్తున్నా ఎవరో కొన్ని ఫోటోలు అవి పెట్టి బుక్ ప్రింట్ చేస్తాం. ఎప్పుడైనా మీ ఫోటో తగలవచ్చు, మీ వీడియో తగలవచ్చు, ఆ వీడియోలో మీ పేరు రావచ్చు, మీ బుక్లో మీ పేరు రావచ్చు. కనీసం అందులో మీరు కూడా భాగస్వాములు అవడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఎప్పుడు ప్రొడ్యూస్ చేసాం, ఎలా చేసాం అనేది ఒక బుక్ ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు అవసరమని, మీ పేరు చెప్పలేదని కానీ ఫలానా పేరు చెప్తున్న మన పేరు చెప్పలేదని భావించొద్దని, అనేక మంది కష్టపడితే, అనేక మంది డబ్బులు ఇస్తే, అనేక మంది ఈ గుడులు పూర్తవన్న అభిలాషిస్తే, అనేక మంది అమ్మవారి గుళ్ళు ఎప్పుడు పూర్తవని ఆకాంక్షిస్తే, వీళ్ళందరి కోరిక మేరకు జరుగుతున్న గుళ్ళు తప్ప ఏ ఒక్క గోవిందరెడ్డో, నామసంలో, పుల్లప్పరెడ్డో, కోనప్పరో, మంజురాజు లేకపోతే ఎక్సో వైయో జెడ్ వల్ల జరిగే కార్యక్రమం కాదు. ఇది మనం ఏం చేసినా బృహత్తరకమైన కార్యక్రమం. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు చేయని కార్యక్రమం. 3 గుళ్ళు ఒకేసారి సంస్థాపన చేస్తాం, ఒకేసారి ప్రతిష్ఠ చేస్తాం. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ డబ్బులతో ఖర్చు పెట్టి కట్టుకునే అవకాశం మనకి దక్కింది. కాబట్టి శ్రీరాంపేట గారు 20,000 ఇచ్చారు, మరి కార్యక్రమం స్టార్ట్ అయినంటే 30,000 చేశారు, కార్యక్రమం రన్ అవుతుందిగా 50,000 చేశారు. అలా మీ మనసు కూడా పెరగాలని మీరందరూ ఎవరిని కూడా ఆలోచిస్తాం, ఎవరిని బలవంతం చేయం, ఎవరిని డిమాండ్ చేయం, కానీ అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పుకోవడం. ఇటువంటి సందర్భంలో చివరిగా మా డాడీ ఒక నిమిషం మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తాం. గురుగారు నా వెనకాల ఉండే ఫోటో కొట్టడం వచ్చేస్తుంది, మీకు లైట్ సరిపోతుంది కదా. ఓకే తీసారా ఓకే ఓకే. ఆ ఫోటో కాస్త చూసేయండి, వాళ్ళు కాసి చూడండి ఒకసారి ఇలాగా. మీ ఫోటో అయిపోయిందా చూసుకోండి. ఇప్పుడు వారు ఫోటో కూడా బాగానే ఉంటుంది ఇందులో.